తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమశంకరాయ. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి జూన్ 21వ తారీఖు రోజున అద్భుతమైనటువంటి రోజండి. అంటే ఆదివారము సప్తమి తిథి కలిసి వచ్చినటువంటిది. పైగా 9:33 వరకు పుబ్బా నక్షత్రం, పూర్వ ఫల్గుని నక్షత్రం ఉంది. తదనంతరం ఉత్తరా నక్షత్రం ప్రవేశం చేస్తుంది. కాబట్టి ఈ రోజుకున్నటువంటి విశిష్టతలు మీకు తెలియచేసే ప్రయత్నం చేస్తాను. ఈ కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించండి. ఎందుకనంటే ప్రతి వాళ్ళు సమస్యలు ఉంటాయండి. మీకు ఉంటాయి, నాకు ఉంటాయి. సమస్య లేని మానవుడు అంటూ ఉండడు. కానీ ఆ సమస్యల నివారణకి కొన్ని అలభ్య పుణ్యతిథులు, అలభ్య యోగాలు అనేటివి కొన్ని వస్తూ ఉంటాయి. ఆ సమయంలో మనం కొన్ని కార్యక్రమాలు చేయాలి. ముందుగా ఏ కార్యక్రమం అంటే దాంపత్య సమస్యలు ఎదుర్కొనేవాళ్ళు, వివాహ సమస్యలు ఎదుర్కొనేవాళ్ళు, ఆర్థికపరమైన వ్యాపార అభివృద్ధి చెందలేదని బాధపడేవాళ్ళు, ఆర్థిక సమస్యలు, లోన్లు శాంక్షన్ కాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, అన్నిటికంటే ముఖ్యంగా బంధువుల చేత చిన్న చూపు చూపబడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున ఎటువంటి పరిహారం ఎప్పటిలోపల చేసుకోవాలి. ఇక తదనంతరం తండ్రి కొడుకుల మధ్య విభేదాలు చాలా ఉంటుంటాయి. అటువంటి వాళ్ళు, నిరుద్యోగ సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, ఉద్యోగంలో అభివృద్ధి లేక ప్రమోషన్స్ రాక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, అసలు ఉద్యోగం స్థిరత్వం ఉంటుందా లేదా, మమ్మల్ని తీసేస్తారా అనే బాధ ఉన్నటువంటి వాళ్ళు, అన్నిటికంటే మించి ప్రతి మనిషికి కావాల్సింది ఆరోగ్యం అండి. ఈ ఆరోగ్యం కోసం ఏం చెయ్యాలి ఈ జూన్ 21వ తారీఖు రోజున అనే విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఆదివారం రోజున ఎటువంటి పనులు చేయకూడదు ముందు తెలుసుకుందాం. ఆదివారం రోజున సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. కాబట్టి సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి నమస్కారం చేసి సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేసి రాగి పాత్రలో కుంకుమ నీరు కలిపినటువంటిది ఎర్ర పుష్పాలు వేసి ఆ రాగి పాత్ర ద్వారా సూర్యుడికి ఓం ఘృణిసూర్య ఆదిత్య ఓం లేదా ఆదిత్యాయ నమః అంటూ 6 సార్లు అర్ఘ్యం ఇవ్వండి. ఇది చెయ్యాలి. ఈ యొక్క ఆదివారం రోజున గోళ్ళు కత్తిరించుకోకూడదు, జుట్టు హెయిర్స్ కటింగ్ చేయకూడదు, ధూమపానము మద్యపానము పనికిరాదు, బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి. అభ్యంగన స్నానం అనగా ఒంటికి నూనె రాసుకొని ఎవ్వరూ కూడా స్నానం చేయకూడదు. అసలు ఈరోజు మొత్తము తలకి నూనె పెట్టకూడదు. మధ్యాహ్నము అస్సలు నిద్రపోకూడదు. అవకాశం ఉంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు చక్కగా ఉపవాస నియమాన్ని పాటించి చంద్రదర్శనం చేసుకొని భోజనం చేయండి. అలాగే ఈ రోజంతా కూడా విష్ణునామస్మరణ చేయండి. తప్పకుండా ఆ సూర్యుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. సూర్యుడంటే కేవలం ఆరోగ్యమే కాదండి. సూర్యుడంటే ఆయుష్నిస్తాడు, ధనాన్ని ఇస్తాడు, కీర్తి ప్రతిష్టలను ఇస్తాడు, ఉద్యోగ స్థిరత్వాన్ని ఇస్తాడు, కుటుంబ సభ్యుల మధ్య అరమరికలు లేని ప్రేమ తత్వాన్ని పెంపొందింపచేస్తాడు. కాబట్టి ఈ విధంగా చెప్పినటువంటి నియమాలు పాటించండి. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ యొక్క భాను సప్తమి అనగా 21వ తారీఖు రోజున ఏర్పడుతుంది. తర్వాత 22వ తారీఖు ధూమవతి జయంతి, శుక్ల అష్టమి, జ్యేష్ఠమాసం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైతే మానసికంగా ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకోలేకపోతున్నారంటే విద్యలోనైనా కానీ, ఉద్యోగంలోనైనా కానీ, ఇంకా ఇతరత్ర వివాహ సంబంధించినటువంటి వాటి కానీ, అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులు, అలాగే వివాహపరమైనటువంటి ఇబ్బందులు, ముఖ్యంగా అనుకోకుండా వచ్చే ఆపదలు, ఇవన్నీ తొలగడం కోసం మన పీఠమాధ్వర్యంలో 22వ తారీఖు శుక్ల అష్టమి ఆ రోజున సాయంకాలం 6 గంటలకి మన పీఠమాధ్వర్యంలో ధూమవతి హోమము, ప్రత్యంగిర హోమం, బగళాముఖి హోమంతో పాటుగా మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించిన వారికి శనిదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి జూన్ 22వ తారీఖు సాయంకాలం 5 గంటల లోపల
మీరు గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక ఉదయం 9:33 వరకు కూడా ఈ యొక్క పుబ్బా నక్షత్రం ఉంది. ఈ పుబ్బా నక్షత్రానికి అధిపతి శుక్రగ్రహం. ఈ శుక్రగ్రహానికి అధిదేవత లక్ష్మీదేవి. కావున ఎవరైతే వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలతో బాధపడుతున్నారో, ధనపరమైనటువంటి ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా ఇబ్బందులు పడుతున్నారో, ఇంటికి సంబంధించి లోన్స్ శాంక్షన్ కాక ఇబ్బంది పడుతున్నారో, అటువంటి వాళ్ళకి సంబంధించి ఈ రోజున 9:30 లోపల, అంటే ఉదయం 8 నుంచి 9:30 మధ్యకాలంలో పుబ్బా నక్షత్రం ఉంటుంది. అలాగే కర్కాటక లగ్నంలో గురు శుక్రులు ఉంటారు. ఆ సమయంలో లక్ష్మీ అమ్మవారి ఫోటోకి కానీ లేదా లక్ష్మీ అమ్మవారి విగ్రహానికి ఎర్రటి పుష్పాల మాల వేసి తేనెతో అమ్మవారికి అభిషేకము జరిపించి చక్కగా అలంకరణ చేసిన తరువాత నాటు గులాబీ పూలతో అమ్మవారికి అష్టోత్తర పూజ చేయండి. లక్ష్మీ సహస్రనామ పారాయణం చేయండి. అలాగే ఈ యొక్క బెల్లంతో చేసినటువంటి పాయసాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. విశేషించి ముత్తైదువులకి 1 లేదా 3కి మీరు అమ్మవారికి ముత్తైదనగా ఈ సంబంధించి అద్దము, దువ్వెన, కాటుక, గాజులు, రవిక బట్ట, పూలమాల, పసుపు, కుంకుమ ఇవన్నీ ముత్తైదుకి వాయనమిచ్చి ఆశీర్వచనం తీసుకోండి. తప్పకుండా పిల్లలకి వివాహం అవుతుంది, దాంపత్య సమస్యలు దూరం అవుతాయి. అలాగే ఈ సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కూడా నివారణ అవుతాయి. ఇక తదనంతరం 9:33 నుంచి మధ్యాహ్నం 3:25 వరకు కూడా త్రిపుష్కర యోగం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు ప్రధానంగా వివాహ ప్రయత్నాల్లో అనగా ఎంగేజ్మెంట్లు కానీ ఇట్లాంటివి చేసుకోకూడదు. అలాగే ఏదైనా మంచి పని చేయండి, చెడు పని మాత్రం చేయకండి. మంచి పని అన్నప్పుడు ఈ యొక్క ఇంటికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ కానీ ఇవి చేయవచ్చు. చాలా విశేషమైనటువంటిది. ఇలా మీకు ఒకటి చేస్తే 3 సార్లు లాభం కలిసి రావాలి. అది త్రిపుష్కర యోగంలో ఉండేటువంటిది. ఇక తదనంతరం ఎవరైతే ఉద్యోగపరమైనటువంటి సమస్యలు, నిరుద్యోగులు ఉన్నారో, ఉద్యోగంలో ఉంటుందా పోతుందా, మనల్ని బెంచ్ మీద పెట్టారు, లే ఆఫ్లో పెడతారు అని అభిప్రాయం ఉన్నటువంటి వాళ్ళు, ప్రమోషన్స్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా కావట్లేదు, అలాగే అధికారుల యొక్క అభిమానము, అండదండలు కావాలనుకునే వాళ్ళు, ముఖ్యంగా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ తీసుకొని తద్వారా బిల్స్ శాంక్షన్ కావాలనుకునేటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఈ రోజున చక్కగా ఈశ్వరుడికి అభిషేకము జరిపించాలి. అనగా చెరుకు రసముతో అభిషేకము జరిపించి ఎర్ర జిల్లేడు పుష్పాలతో అర్చన చేయాలి. ఈ విధంగా ఎవరైతే ఈ నియమాన్ని పాటించి ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ ఒక 1000 సార్లైనా 10,000 సార్లైనా జపం చేయడం, సూర్యాష్టకం పారాయణం చేయడం, లేదా సూర్యుడికి నామమైనట్టు ఓం ఘృణిసూర్య ఆదిత్య ఓం అనే నామాన్ని 1000 సార్లైనా జపం చేస్తారో వాళ్ళకి ఆ సూర్యుని యొక్క అనుగ్రహం, ఎందుకంటే 9:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల లోపల ఉత్తర నక్షత్రం ఉంటుంది. ఇది విశేషము. ఉత్తర నక్షత్రానికి అధిపతి రవి సింహరాశిలో ఉంటాడు. ఆదివారము రవి అది కారకుడు. సప్తమి తిథి కూడా రవికి సంబంధించినటువంటిది. ఈ విధంగా చేయండి. ఈ రోజంతా సాయంకాలం వరకు ఉపవాసం ఉండి చంద్రదర్శనం చేసుకొని భోజనం చేయండి. చాలా విశేషం. ఇటువంటివి ఎవరైతే చేస్తారో వాళ్ళకి తప్పకుండా ఆ యొక్క సూర్యుని యొక్క అనుగ్రహంతో ఉద్యోగం స్థిరత్వం అవుతుంది, ధనప్రాప్తి కలుగుతుంది, అధికారుల యొక్క అండదండలు కలుగుతాయి, ప్రభుత్వ పరముగా వచ్చే ఇబ్బందులు, సమస్యలు నివారణ అవుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అవకాశం ఉంటే జూన్ 22వ తారీఖు రోజున మన పీఠమాధ్వర్యంలో సాయంకాలం 6 గంటలకు జరిగే సర్వదోష నివారణ పూజలు, హోమాలు, ధూమవతి, ప్రత్యంగిర, బగళాముఖి హోమాల్లో మీ గోత్రనామాలు 22వ తారీఖు సాయంకాలం 5 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.